జీవితంలో ఓటమి నుండి ఎవరూ తప్పించుకోలేరు. కానీ ఓటమి వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? అదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓటమిని చూసి వెనక్కి తగ్గేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ దానినే పాఠంగా మార్చుకునేవాళ్లే నిజమైన విజేతలు. ఓటమి అంటే మనం ఆశించిన ఫలితం రాకపోవడం. మన లక్ష్యం చేరుకోలేకపోయినప్పుడు లేదా ప్రయత్నం సక్సెస్ కాలేనప్పుడు దానిని ఓటమి అంటాం. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఓటమి అంటే అంతం కాదు, అది ఒక పాఠం. మీరు ఎగ్జామ్లో ఫెయిలైతే ఓటమి, ట్రేడింగ్లో నష్టమైతే ఓటమి, లక్ష్యం చేరుకోలేకపోతే ఓటమి. ఓటమి అంటే మీరు పనికిరారు అని కాదు, మీరింకా సరైన విధానం కనుగొనలేదన్నమాట. ఏమి తప్పు జరిగిందో తెలుసుకోవడం, మళ్లీ మంచి ప్లాన్ చేయడం, మరింత బలంగా తిరిగి రావడం. ఓటమి అనేది మనం తప్పించుకోవాల్సినది కాదు, సరైన విధంగా ఉపయోగిస్తే అది మన ఎదుగుదలకు అత్యంత అవసరమైనది. మనకు ఎక్కడ తప్పు జరిగిందో విజయంతో ఎప్పుడూ తెలిసింది కాదు, కానీ ఓటమి స్పష్టంగా చెబుతుంది ఇక్కడ మారాలి అని. గెలుపు ఆనందం కూడా తగ్గిపోతుంది. ఓటమి తర్వాత వచ్చిన విజయం మాత్రమే నిజమైన సంతోషాన్నిస్తుంది. ఓటమి మన మైండ్ను బలంగా చేస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి. ఒక మార్గం ఫెయిలైతే మీరు కొత్త మార్గాలు వెతుకుతారు. ఇదే గ్రోత్. గొప్ప విజయాల వెనుక ఓటమి ఉంటుంది. ఉదాహరణకి థామస్ ఎడిసన్ వేలసార్లు విఫలమయ్యాకే బల్బు కనిపెట్టాడు. అతనికి ఓటమి అడ్డంకి కాదు, అది మార్గదర్శకం. ఓటమి లేకుండా అభివృద్ధి ఉండదు. నేను ఓడిపోయాను అని నిజాయితీగా అంగీకరించాలి. తప్పు ఇతరులపై నెట్టేస్తే మీరు ఏమీ నేర్చుకోలేరు. మీరు మీకు ఈ ప్రశ్నలు అడగండి: ఎక్కడ తప్పు జరిగింది? నా ప్లాన్లో లోపమేమిటి? నేను ఎక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది? ఇదే అసలు లెర్నింగ్ స్టేజ్. ప్రతి ఓటమిలో ఒక పాఠం ఉంటుంది. అదే మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడాలి. పాత విధానం పనిచేయకపోతే కొత్త విధానం ట్రై చేయాలి. అందుకే మార్పు అవసరం. ఒకసారి ఫెయిలయ్యారని ఆగిపోవద్దు. ఈసారి అనుభవంతో ప్రయత్నించండి. థామస్ ఎడిసన్, అతను ఓటమి నుంచి ప్రతిసారీ ఒక కొత్త పాఠం నేర్చుకుని చివరకు విజయం సాధించాడు. ఓటమి నుంచి నేర్చుకునేవాళ్లు ఎప్పుడో ఒకరోజు గెలుస్తారు. చాలామంది విజయవంతమైన వ్యక్తులు మొదట ఊడిపోయారు. ఉదాహరణకి థామస్ ఎడిసన్, అతను వేలసార్లు విఫలమయ్యాడు. అతను చెప్పిన మాట, అతను ఓటమిని ఓటమిగా చూడలేదు, అది ఒక ప్రయోగంగా చూశాడు. మీ ఆలోచన మారితే మీ జీవితం మారుతుంది. ఓటమి అంటే భయం కాదు, అది ఒక అవకాశం. ఇది ఒక సైకిల్, ఇది ఎప్పటికీ ఆగదు. గుర్తుంచుకోండి, ఓటమి అనేది ముగింపు కాదు, అది ప్రారంభం. ఈరోజు మీరు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రేపు మీరు గెలుస్తారు. మీరు నేర్చుకుంటే. ఓటమి నుంచి నేర్చుకో, విజయం నీదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.